తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ 25వ డివిజన్ కార్పొరేటర్గా ఇచ్చేసిన గోళ్ళ చంద్రకళ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా జనవిజ్ఞాన పాంప్లెట్ని ఇనాగ్రేట్ చేసిన దానికి వారికి, అదేవిధంగా ఖమ్మం నగరంలోని ఇందిరానగర్, అదేవిధంగా వెంకటగిరి గేట్ దగ్గర ఉన్నటువంటి చోట్ల శీతల పానీయాలు తాగాలని, చెరుకు రసం, మజ్జిగ, బెల్లం పానకం ఇలాంటి ఆరోగ్యానికి శుభమే కాకుండా రైతులను కూడా మనం ఆదరించిన వాళ్ళం అవుతాం. కూల్ డ్రింకుల ద్వారా ప్రజలందరూ నష్టపోవడం కాకుండా జబ్బుల బారిన పడి, క్యాన్సర్ బారిన పడి, లివర్ జబ్బులతోటి బాధలు పడుతున్నారు. కాబట్టి కూల్ డ్రింక్స్ని బ్యాన్ చేసి శీతల పానీయాలు తాగాల్సిందిగా కోరుకుంటూ ఈ పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ క్లైమేట్ మార్పులో చాలా వైరసెస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ గ్యాస్ సంబంధించిన పదార్థాలు తాగకుండా ఇలా పటిక బెల్లము, సొంటి, వేలకాయలతో తయారు చేసిన పదార్థాలు మరియు మజ్జిగ ఎక్కువ శాతం వాడాలని చెప్పి చలవ గురించి కూల్ డ్రింక్స్ దయచేసి తాగకండి. 17వ డివిజన్లో జనవిజ్ఞాన వేదిక ఖమ్మం ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణ మహోత్సవ సందర్భంగా రామసాయి మందిరం నందు మేము జనవిజ్ఞాన వేదిక తరపున శీతల పానీయాలు నిషేధించండి, మజ్జిగ, అదేవిధంగా కొబ్బరి నీళ్ళు ఇలాంటివి తాగాలి, చెరుకు రసం ఇట్లాంటివి తాగండి, అదే శీతల పానీయాలు కోకోకోలా కానీ, స్ప్రైటు, థమ్స్అప్ ఇట్లాంటివి తాగొద్దు, దానివల్ల చాలా దుష్పరిణామాలను తెలియజేయడం కోసమని ఇక్కడ జనాలందరినీ చైతన్యపరుస్తూ ఇక్కడ మేము కాంప్లెక్స్ పంచుతూ వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడం కోసమని ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు వంజాక లక్ష్మణ గారు, అదేవిధంగా యేసోబ్ గారు, ప్రకాష్ గారు, కొత్త శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ అపూర్వమైన స్పందన. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా మేము శీతల పానీయాలు తాగము, ఇదే మజ్జిగ, చెరుకు రసం ఇట్లాంటి వాటికి తాగుతామని చెప్పని వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఖమ్మం జన విజ్ఞానికి తరపున నేను సువర్ణ ప్రసాద్ నా పేరు. థ్యాంక్ యూ వెరీ మచ్.